హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇడ్లీ సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఈరోజు సాంబార్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేసి అందులోనే కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేద్దాం. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, కొద్దిగా దొండకాయలు వేసాను నేను. మీకు కావాలంటే వేరే ఏ వెజిటబుల్స్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి 1 నిమిషం దాకా ఫ్రై చేయొచ్చు. జస్ట్ ఆ ఉప్పు, పసుపు ఈ వెజిటబుల్స్కి తగిలితే చాలండి. ఇప్పుడు అందులోనే టొమాటో వేసి కొంచెం ఒక 1 మినిట్ దాకా మగ్గనిద్దాం. ఉప్పు వేసున్నాం కదండి ఆల్రెడీ, టొమాటో తొందరగా మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత అందులోనే కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసి జస్ట్ ఆ స్పైసెస్ అన్నీ కొంచెం కుక్ అయ్యేదాకా ఒక 30 సెకండ్స్ దాకా కలుపుదాం. ఇలా బాగా కలిపేసి ఒక 1 మినిట్ దాకా మూత పెట్టి మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత అందులోనే కొంచెం చింతపండు పులుసు, దానికి తగ్గట్టు వాటర్ వేసి ఆ పులుపు అనేది ఈ మునక్కాయలకి మీరు ఏ వెజిటబుల్స్ వేస్తే ఆ వెజిటబుల్స్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేయాలన్నమాట. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కందిపప్పుని కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసి మ్యాష్ చేశాను అనమాట. ఆ పప్పుని కూడా ఇందులోనే వేసేసి మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి బాయిల్ చేస్తూ మన మునక్కాయలు సగం ఉడికాయి అన్నప్పుడు నేను వంకాయలు వేస్తున్నాను అనమాట. మునక్కాయ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకు అవి ముందే వేసేసాను. ఇవి తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను అనమాట హాఫ్ వేలో. ఆ తర్వాత అలా వేసి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోనే సాంబార్ పౌడర్ వేసి ఒక 5 to 7 మినిట్స్ దాకా బాయిల్ చేసి సర్వ్ చేసేయడమే. అంతే అండి. బేసిక్గా అయితే సాంబార్ నేను ఇలానే చేస్తాను. ఈ సాంబార్ని మనం ఇడ్లీలో అయినా, రైస్లో అయినా, దేంట్లో అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా నచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.